నువ్వు పొరిగింట్లో పనిచేస్తే నా పరువేం కావాలి అన్నాడు సదానందం. మీ పరువుకు ఏ భంగము రాదు. నా భర్తకు అనారోగ్యంగా ఉన్నదని, ఆయనకు తిరిగి ఆరోగ్యం కలగాలంటే ఒక సాధువు ఇలా పొరిగింట్లో పనిచేయమన్నాడని ఆ ఇంటివారికి చెప్పాను అన్నది అరుణ. ఏమైనా సరే నువ్వు పరాయి ఇంట్లో పని చేయడానికి వీల్లేదు అన్నాడు సదానందం. మీరు మన ఇంట్లో ఇలా పని చేసినంతకాలం నేను పరాయి ఇంట్లో పని చేస్తూనే ఉంటాను అన్నది అరుణ. ఇంట్లో నేను పని చేయడం వల్ల నీకు నష్టమేమిటి అన్నాడు సదానందం. నేను పరాయి ఇంట్లో పని చేయడం వల్ల మీకు నష్టమేమిటి? మీ కోపం నాకు సాయపడుతున్నది, నా కోపం పొరిగింటి వాళ్లకు సాయపడుతున్నది అన్నది అరుణ. భార్యతో ఇంత వాదు జరిగాక సదానందానికి అసలు విషయం అర్థమయ్యింది. భార్య అంటే తనకు ప్రేమ, అందువల్లే ఆమె కష్టపడితే తను చూడలేడు. అదేవిధంగా ఆమెకు తనంటే ప్రేమ, తను కష్టపడితే ఆమె చూడలేదు. ఈ విషయమే సాధువు కూడా చెప్పాడు. నన్ను మన్నించు అరుణ, ఇక ఎన్నడూ నీ మీద కోపం తెచ్చుకోను అన్నాడు సదానందం. సాధువు చెప్పిన ఉపాయం ఫలించింది. ఆయన చెప్పినట్టే నెల రోజుల పాటు ఒంటిపూట ఉపవాసం కూడా ఉంటాను అని భర్త ఎంత చెప్పినా వినకుండా అలాగే చేసింది అరుణ. ఆమెతో పాటే అన్ని రోజులు సదానందం కూడా ఉపవాసాలున్నాడు. ఆ తరువాత నుంచి ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు కోపగించుకోకుండా ఒకరికొకరు సాయపడుతూ సుఖంగా జీవించారు. సమాప్తం.